చూసేద్దామండి. ముందుగా కొర్రలను ఒక అరగంట సేపు బాగా కడిగి నానబెట్టుకున్నాను. చూడండి, ఇలా నానబెట్టుకుని ఒక గ్లాసుకు 3 గ్లాసులు నీళ్లు పోసాను. ఎలా అవుతుందో చూడాలి. కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. ఇది పొంగొచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్లో పెట్టాలి. చూద్దాం కొద్దిసేపటి తర్వాత. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మూత తీసి ఒకసారి కలబెట్టుకోవాలి. నేనైతే ఇలా ఉండేది తీసేస్తాను. మరి మీరు ఎలా చేస్తారో చెప్పండి. ఇది తీయాలా ఉన్నియాలా అనేది నేనైతే ఇదంతా తీసేస్తాను. మళ్ళీ ఒక్కసారి ఇలా కలబెట్టి 2 నిమిషాలు ఉడికిస్తాను. ఇలా మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనిస్తాను. తీసేస్తుంటే మళ్ళా వస్తుంది. ఇదంతా తీసేయాలా ఉన్నియాలా మీరే చెప్పాలి, కామెంట్ చేయండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సిమ్లో పెట్టుకొని ఇంకా ఇదమంతా పోయేంత వరకు ఉండనివ్వాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మళ్ళీ ఒక్కసారి కలబెట్టుకొని చూసుకొని ఇంకొద్దిసేపు ఈగమంతా పోయేంత వరకు ఉంచుకోవాలి. చేసేద్దాం. అన్నంలోకి ఆకుకూర పప్పు వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. షుగర్ పేషెంట్లకు, వెయిట్ లాస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి.